హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా కృష్ణని, నా తమ్ముడు ఆంజనేయ స్వామిని ఎల్లవేళలా కోరుకుంటూ ఉంటానండి. ఈరోజు యాక్చువల్గా రీడింగ్ ఏంటి అంటే, అసలు మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి, మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా వాళ్ళు పడుకునేటప్పుడు అనేది చూద్దాము. ఫస్ట్ లవ్ ఒరాకిల్ కార్డ్స్ నుంచి నేను కార్డ్స్ రెఫర్ చేసి రీడింగ్ అనేది చూద్దాము. దానికి క్లారిఫికేషన్ అనేది తీసుకుందాం వేరే టారో డెక్ నుంచి. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఎనీ అదర్ రిలేషన్షిప్, మీరు ఫ్రెండ్స్ అయినా అయిండొచ్చు, లేదంటే లవర్స్ అయినా అయిండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా అయిండొచ్చు, ఎవరైనా అయిండొచ్చు. మీ సిచ్యువేషన్ని బట్టి ఈ రీడింగ్ని మీకు మీ లైఫ్లో అప్లై చేసుకోండి. ఇందులో రిజనేట్ అయిన పాయింట్స్ని మాత్రమే తీసుకోండి. రిజనేట్ కాకపోతే ఇది మీ రీడింగ్ కాదు అని అనుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇది రిజనేట్ అవుతుంది. మీకు మీరున్న సిచ్యువేషన్కి ఇది ఏ విధంగా రిజనేట్ అవుతుంది, మీరున్న సిచ్యువేషన్ ఏంటి అనేది అది మీకు బాగా తెలుసు. కాబట్టి ఇందులో ఉన్న పాయింట్స్ మీకు ఏది రిజనేట్ అయితే అది మాత్రం మీది అని అనుకోండి. రిజనేట్ కాని పాయింట్స్ని లీవ్ చేయండి. ఏ విధంగా పెయిన్గా మాత్రం ఫీల్ అవ్వద్దండి. మీకున్న సిచ్యువేషన్కి ఇంకా క్లారిఫికేషన్ కావాలి, మీ లైఫ్లో ఏమి హిడెన్ బ్లాకేజెస్ ఉన్నాయి, ఇంకా మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని ఒక క్లారిఫికేషన్ కావాలి అంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, దానికి ఏంటి వే అనేది ఏంటి, ఏ విధంగా దాని నుంచి మీరు బయటపడచ్చు అనేది మీకు ఒక ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఇది మాత్రం ఫ్రీ రీడింగ్ కాదండి, పే రీడింగ్. ఎందుకు అంటే అది చాలామంది ఫ్రీ రీడింగ్ అనుకొని మళ్ళీ పొరపాటు పడతారు. అది మాత్రం పర్సనల్ రీడింగ్, పే రీడింగ్. అగైన్ మీకు ఎవరికైనా టారో కోర్స్ నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ కానీ ఉంది అంటే కానీ అదే నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ కూడా అందిస్తాను. టారో కోర్స్ కూడా మీరు దాని టైమింగ్స్ కూడా మీకు చెప్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్గా వస్తాయి. మీకు అది ఎప్పుడు కావాలో అప్పుడు మీరు ఆ వీడియోని మీరు చూసుకోవచ్చు. ఇంకొకటి, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల మీరు ఈ వీడియో అనేది ఇంకొకరికి చేరుతుంది. వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడానికి ఒక వే అనేది మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా హ్యాపీగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు ఇటువంటి ఒక ఆపర్చునిటీలో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక హోప్ అనేది ఇవ్వడం వల్ల నా లైఫ్లో కూడా మీరు పాజిటివ్నెస్ని తీసుకొని వచ్చారు. కాబట్టి ఆ పాజిటివ్నెస్ మీ లైఫ్లో కూడా ఇప్పుడు వస్తుంది. అగైన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఒక మంచి ఫ్యామిలీని అనేది ఇచ్చారు అని నేను ఫీల్ అవుతున్నాను ఎల్లవేళలా. ఎందుకు అంటే మీరు ఇచ్చే సజెషన్స్ వల్ల, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు పెట్టే కామెంట్స్ వల్ల నేను డిఫరెంట్గా యూనివర్స్ని క్వశ్చన్స్ అడగడానికైనా కానీ, డిఫరెంట్గా మీలో ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది నేను క్లియర్ చేయడానికి ఒక వే అనేది నేను క్రియేట్ చేసుకోవడానికి వీలవుతూ ఉంది. ఒక క్వశ్చన్ అడగాలి అంటే అది నాకు మీ ద్వారానే నేను మీ ప్లేస్లో ఉండి నేను అడుగుతున్నాను. కాబట్టి అది మీకు కూడా రిజనేట్ అవుతూ ఉంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి. నేను కార్డ్స్ ఎవరు చేస్తున్నప్పుడు మీరు మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. మీకు ఎప్పుడు ఈ వీడియో మీ ముందుకు వచ్చింది ఈ రీడింగ్ అంటే అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుంది. ఇందులో ఉన్న పాయింట్స్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. చూద్దాం. ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ. సెక్స్ విత్ యూ. You are so different from everyone around me. I wish I could be a different person.
This love is crazy. How could you ever forgive the mess I have made? I am scared of rejection. I can't do this right now. I can't talk to you right now. It hurts so much. People don't believe in me. యాక్చువల్గా మీ పర్సన్ ఇప్పుడు ఏం ఆలోచిస్తూ ఉన్నారంటే వాళ్ళు పడుకునే టైంలో మీ గురించి చాలానే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చేరుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి మీరు ఏదైతే ఊహిస్తున్నారో ఈ క్షణంలో నేనైతే అది చెయ్యలేను అని అని వాళ్ళ మనసుతో మీకు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు టెలిపతి వేలో మీకు బాగా కనెక్ట్ అవుతూ ఉన్నారు. మీరు ఏమి ఆలోచిస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారో మీకు తెలుస్తుంది. ఒక్కొక్క రోజు మీకు తెలియకుండానే ఏదో సంతోషం అనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్క రోజు మీకు తెలియకుండానే ఏదో బాధపడుతున్నారు. అది అక్కడ సిచ్యువేషన్ ఏమీ ఉండదు, అసలు మీరు పడాల్సిన సిచ్యువేషన్ అస్సలు ఉండదు. కాకపోతే మీరు బాధపడుతూ ఉంటారు. ఎందుకు అంటే అక్కడ మీ పర్సన్ మీ ఏదో సిచ్యువేషన్లో వాళ్ళు పెయిన్ అనేది అనుభవించినప్పుడు ఆ పెయిన్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. అందుకే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు మీతోటి మాట్లాడలేను నేను అని చెప్తున్నారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏదైనా అయ్యుండొచ్చు, వాళ్ళు చాలా దానివల్ల బాధపడుతూ ఉన్నారు. అందుకే వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా మీకు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. మీతోటి ఒక ఫిజికల్ రిలేషన్షిప్ అనేది కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళు మీ ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనేది, రియల్ ప్రేమ ఏంటి అనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. అందుకే ప్రేమిస్తే ఇంత పెయిన్ ఉంటుందా అనేది వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యు ఆర్ ద డిఫరెంట్ పర్సన్, మీరు చాలా డిఫరెంట్, అంటే మిమ్మల్ని ఎవరితో పోల్చడానికి వీలు లేని పర్సన్, మీరు ఒక యూనిక్ పర్సన్ అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. మీలాంటి పర్సన్ మాత్రం వాళ్ళ చుట్టుపక్కల ఎక్కడ వాళ్ళ సరౌండింగ్స్లో మాత్రం మీలాంటి పర్సన్ అనేది వాళ్ళకి కనిపించటం లేదు. అగైన్ మీ మీద ఉన్న ఫీలింగ్స్ మాత్రము వాళ్ళు బయటికి చూపించటం లేదు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏదైనా అయ్యుండొచ్చు, ఆ సిచ్యువేషన్లో మీ గురించి వాళ్ళు ఒక్క మాట కూడా బయటికి అనేది మాట్లాడటం లేదు. వాళ్ళు చాలా పశ్చాత్తాపడుతున్నారు. మీకు చేసిన అటువంటి గాయం కానీ, మీకు చేసిన పెయిన్ కానీ మీరు ఎప్పటికీ వాళ్ళని క్షమించరు అని అనుకుంటున్నారు. వాళ్ళు అందుకే భయపడుతూ ఉన్నారు. మీరు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు వాళ్ళని రిజెక్ట్ చేస్తారేమో అన్న భయం కూడా వాళ్ళకి ఏర్పడింది. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పర్సన్స్ వాళ్ళని నమ్మటం లేదు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మనము టారో డెక్ నుంచి క్లారిఫికేషన్ తీసుకుందాము. మీరు చూసేవాళ్ళు ఎవరైనా కానీ, మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఇక్కడ నా వర్షన్లో నేను చెప్పుకుంటూ వెళ్తాను కాబట్టి మీరు మళ్ళీ దాన్ని క్వశ్చన్ వేయద్దు. మేడం మీరు మగవాళ్ళకే చెప్తారా లేదు ఆడవాళ్ళకే చెప్తారా అనేది కాదు. ఇక్కడ మీరు ఎవరైనా ఎనీ జెండర్ అయినా కానీ ఈ రీడింగ్ని చూస్తున్నారు అంటే మీరు నేను చెప్పేది ఆపోజిట్ జెండర్గా మీరు అక్కడ ఊహించుకోండి. మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారో ఆ పర్సన్నే మీరు ఆ ప్లేస్లో ఊహించుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీరు మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళతో కలిసి ఉన్న మెమోరీస్ కానీ ఏవైనా కానీ మీకు సంతోషాన్ని ఇచ్చే సిచ్యువేషన్ ఏదైనా ఉంది అంటే దాన్నే ఊహించుకోండి. ఆ స్మైల్ అనేది వస్తుంది చూడండి, ఆ స్మైల్ అనేది అట్లే కంటిన్యూ చేయండి. ఆ పాజిటివ్ అనేది
ఆ వైబ్ అనేది మీకు లైఫ్లో త్వరగా మీకు పాజిటివ్నెస్ని తీసుకొని వస్తుంది. మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి ఒక యూనివర్స్ ఇంకా తొందరగా మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి ఒక వే అనేది క్రియేట్ అవుతూ ఉంది. ఎందుకు అంటే మీ పర్సన్ ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండిండొచ్చు, లేదంటే బ్లాక్ లిస్ట్లో పెట్టిండొచ్చు, లేదంటే మీకు మీ సరౌండింగ్స్లోనే మీకు ఎదురుగా తిరుగుతూ కూడా మీరెవరో తెలియనట్టు తను ఉండిండొచ్చు. కానీ మీ పర్సన్ ఫీలింగ్స్ మాత్రం మీ గురించి ఈ విధంగానే ఆలోచిస్తూ ఉన్నారు. అది మీకు మీ మనసుకి బాగా తెలుస్తూ ఉంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. Please give me a great answer. I need to hold back my true feelings for you అని ఎందుకు అంటున్నారంటే వాళ్ళు ఎమోషనల్గా చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు పశ్చాత్తాపం అనేది వాళ్ళలో కలిగింది. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళు ఏది పోగొట్టుకున్నారు అనేది వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు చాలా డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు. డిసప్పాయింట్మెంట్ వాళ్ళ ఇంతకుముందు అది ఏంటో తెలియని పర్సన్ ఇప్పుడు చాలా అపరాధ భావంతో, అంటే పెయిన్ తోటి, ఒక సాడ్నెస్ తోటి ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ ఫీలింగ్స్ అనేవి ముందుకి చూపించటం లేదు, అంటే బయటికి చూపించటం లేదు. వాళ్ళ ఇన్నర్గా ఉన్న ఫీలింగ్స్ అయ్యి వాళ్ళు బయటికి చూపించటం లేదు. చూడండి ఇక్కడ ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ. ఇక్కడ చూడండి 5 ఆఫ్ కప్స్ ఎంత రిజనేట్గా ఆన్సర్ ఇచ్చారో చూడండి. వాళ్ళు మీతో ఉన్న లైఫ్లో జరిగిన సిచ్యువేషన్లో ఏది పెయిన్ అయ్యిందో, ఏది మంచి జరిగిందో, చెడు జరిగిందో, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందో ఆ విజన్లోనే వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఆ విజన్లోనే వాళ్ళు బందీ అయిపోయి ఉన్నారు. అందుకే పెయిన్ అనేది ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు. మీరు అనుభవించి దాంట్లోంచి లిటిల్ బిట్ బయటికి అనేది మీరు రావడానికి మీరు ట్రై చేస్తూ ఉన్నారు. మీ లైఫ్లో ఒక చేంజ్ అనేది మీరు తీసుకొచ్చుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే మీరు పోరాడి ఇంకా అలసిపోయారు. ఆ అలసిపోవడం వల్ల ఇంకా నాకు ఏది చేత కాదనే మీరు సైలెంట్ జోన్లోకి వచ్చేసారు. ఇంకెలా అంటే ఏది జరిగినా సైలెంట్గా చూస్తూ ఉండిపోతున్నారు. దేనికి ఎక్కువ రియాక్ట్ అవ్వాలి అని అనుకోవటం లేదు. అందుకు మీ పర్సన్కి ఇప్పుడు చాలా వాళ్ళు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. మనసులో పశ్చాత్తాపం అనేది ఒక్కసారి వచ్చింది, అది రియలైజేషన్ అయ్యారు అంటే వాళ్ళ లైఫ్ ఇంకా చేంజ్ అయినట్టే. అందుకు వాళ్ళకి ఎమోషనల్గా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళకి ఎట్లా అంటే ఫైనాన్షియల్గా లాస్ అనేది కూడా వాళ్ళకి జరిగింది. వాళ్ళు నేను ఏ మిస్టేక్ చేశాను, ఏ మిస్టేక్ చేయడం వల్ల నాకు ఈ పెయిన్ వచ్చింది అనేది వాళ్ళకి బాగా అర్థమైంది. ఇక్కడ చూడండి ద ఎంప్రెస్. మీరేమో ఒక మదర్లీ నర్చింగ్ కేరింగ్ ఉన్న పర్సన్. ఎట్లా అంటే దయ, ఎవరి మీదైనా ఈజీగా దయ చూపించేస్తారు. ఎవరన్నా కానీ మీ ముందుకు వచ్చి నాకు ఈ విధంగా పెయిన్ ఉంది, కొంచెం బాధపడ్డారు అంటే వాళ్ళకి ఎటువంటి సహాయం చేయడానికైనా మీరు వెనుకాడరు. అటువంటి క్యారెక్టర్ ఉన్న పర్సన్. మీరు ఒక డివైన్ ఫిమినైన్ ఎనర్జీ ఉన్న పర్సన్. మీరు చూసేవాళ్ళు మేల్ అయినా ఫిమేల్ అయినా, అంటే ఒక కరుణ పూరితమైన మనస్తత్వం ఉన్న పర్సను. అన్ని విధాలుగా మీరు ఎవరైనా తినే టైంలో వస్తే కన్నా మీ దగ్గర లేకపోయినా ప్లేట్లో ఉన్న అన్నమైనా మీరు పెట్టేంత దయార్థ హృదయం ఉన్నవాళ్ళు అనమాట. అటువంటి పర్సన్. ఇక్కడ సెక్స్ విత్ యూ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్.
ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎవరి ఎనర్జీలో బాగా కనెక్ట్ అవుతూ ఉందండి. ఎవరో బాగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి, బాగా చాలా ఆదుర్తగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ పాజిటివ్గానే థింక్ చేయండి, నెగిటివ్గా థింక్ చేయొద్దండి. మీ పర్సన్ మీ లైఫ్లో కావాలి అనుకుంటే. ఎందుకంటే వాళ్ళు ఇన్మెచ్యూర్గా ఆలోచించి, ప్రాక్టికల్గా ఆలోచించి మీతోటి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని మీ లైఫ్లో మిమ్మల్ని ఒక స్ట్రగుల్ సిచ్యువేషన్లోకి నెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు ఏంటి అంటే, వాళ్ళకి మీ గురించి వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎలా అంటే తనలో ఉన్న ఇన్నర్గా ఉన్న హిడెన్ బ్లాకేజెస్ని రిలీఫ్ అంటే తీసేసి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అలర్ట్ అవుతూ ఉన్నారు. అంటే నిద్ర మేల్కోవడం అంటారు కదా, అలాంటిదన్నమాట. అలా అయ్యింది వాళ్ళ లైఫ్లో సిచ్యువేషను. అందుకే వాళ్ళకి మీ మీద ఇప్పుడు వాళ్ళకే తెలియకుండా ఫిజికల్ ఫీలింగ్ అనేది ఎక్కువైపోయింది. మిమ్మల్ని కమ్యూనికేషన్ చెయ్యాలి అని అనుకుంటున్నారు. వాళ్ళకి ఎలాగా అంటే మీరే ఒక ఇన్స్పిరేషన్ అనుకుంటున్నారు. మిమ్మల్ని వాళ్ళు అనుకరించడానికి ఎటువంటి వాళ్ళు ఎలా చెప్పాలి, చిన్నతనంగా ఫీల్ అవ్వటం లేదు. మిమ్మల్ని గ్రేట్ అని చెప్పుకోవడానికి వాళ్ళు ఎలా రిగ్రెట్గా కూడా ఫీల్ అవ్వటం లేదు. మీరు సో గ్రేట్ పర్సన్, మంచి అంటే నా పర్సన్ గ్రేట్ అని చెప్పుకోవడానికి వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు. మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. అందుకే మీ గురించి వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అనేది తెలుసుకుంటున్నారు. మీతో న్యూ బిగినింగ్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు. యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీవన్ అరౌండ్ మీ అని మా వ్యూయర్స్ కోసం ఎందుకు అంటున్నారు? యూ మస్ట్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళకి ఇంతకు ముందు వాళ్ళు సమాజపరంగా లేదంటే వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలు వినడం వల్ల వాళ్ళు మిమ్మల్ని ఈజీగా వదిలేసిపోయారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మీరంటే ఏంటి అసలు అనేది వాళ్ళకి అర్థమైంది. మీలాంటి పర్సన్ని ఎందుకు చేజేతులారా నేను వదిలేసుకున్నాను అనేది వాళ్ళకి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ అదే చూడండి, వాళ్ళకి తెలియకుండా పశ్చాత్తాపం రావడం వల్లనే వాళ్ళు దేవుణ్ణి నమ్ముతున్నారు. ఇప్పుడు ఎవరి ద్వారా మిమ్మల్ని ఏ విధంగా చేరుకోవాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు. ఏంటి అంటే వేరే వాళ్ళ అడ్వైజ్ అనేది తీసుకుంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో తనకి ఫేవర్గా ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, మీ ఇద్దరికి ఫేవర్గా ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. లేదు అంటే ఒక గురువు స్థానంలో ఎవరైనా ఉండి నాలెడ్జ్ పీపుల్ అంటే ఇక్కడికి వెళ్తే నాకు ఒక సజెషన్ అనేది కరెక్ట్గా వస్తుంది అనే వాళ్ళ దగ్గర నుంచి అయినా అయి ఉండొచ్చు. తనకి ఎలా అంటే తను ఒక స్పిరిచువల్గా ఒక అవేకనింగ్ అనేది జరిగింది. మనలో ఉన్న బ్లాకేజెస్ వెళ్ళిపోవాలి అంటే మనము దేవుణ్ణి అయినా నమ్మాలి, లేకపోతే దేవుడిలాగా మంచి మాటలు చెప్పే పర్సన్ అయినా నమ్మాలి. అందుకు వాళ్ళకి ఎంతగా చేంజ్ అయ్యారు అంటే మీతోటి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి అని అనుకునేంతగా చేంజ్ అయ్యారు వాళ్ళు. మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియకుండా ఒక గైడెన్స్ అనేది తీసుకోవాలి అని వాళ్ళ మనసు
వేరే వాళ్ళ గైడెన్స్ అనేది తీసుకుంటూ ఉన్నారు. అందుకే వాళ్ళకి అర్థమైంది మీలాంటిది అన్ని విధాలుగా గుడ్ పర్సన్ని నేను ఎక్కడ చూడలేదు, ఇప్పటి వరకు నా సరౌండింగ్స్లో ఎక్కడ నాకు కనిపించలేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఐ విష్ ఐ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు జస్టిస్ అనేది కోరుకుంటున్నారు. మీ ఇద్దరి లైఫ్లో జస్టిస్ అనేది కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళకి ఒక ఇప్పుడు తీసుకునే డెసిషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి, ఒక స్ట్రిక్ట్ డెసిషన్ అనేది తీసుకోవాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు నిజంగా నిజాయితీగా మీ మీద వాళ్ళకి ప్రేమ అనేది ఉంది. అందుకే మీ లైఫ్లో ఒక న్యాయం అనేది చేయాలి, మీకు చేసిన అన్యాయానికి బదులుగా కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకొని మీకు న్యాయం అనేది చేయాలి మీ లైఫ్లో అని నేను అనుకుంటున్నారు. మీకు ఎందుకు అంటే మీరిద్దరి మధ్యలో జరిగిన సిచ్యువేషన్ ఏదైనా అయ్యుండొచ్చు, అది వాళ్ళు క్లియర్ చేయాలి అని అనుకుంటున్నారు. మీరు ఏ విధంగా అయినా కానీ ఒకవేళ కన్నా డిఫరెంట్గా వద్దు అనుకొని విడిపోవాలి అనుకొని ఉన్న పర్సన్స్ కూడా ఇప్పుడు మీ మేనిఫెస్టేషన్ వల్ల వాళ్ళలో చేంజ్ అనేది వచ్చింది. వాళ్ళు కూడా మీకు తెలియకుండానే వాళ్ళు చాలా డిఫరెంట్గా తయారయ్యారు ఇప్పుడు పర్సన్. మీరు నిజంగా చెబితే ఇప్పుడు నమ్మను కూడా నమ్మరు. అసలు మీ పర్సన్ మీ దగ్గరికి వస్తే వీళ్ళు నా పర్సనేనా అనే విధంగా అంతగా చాలామంది మీ పర్సన్స్ మాత్రం ఇందులో చేంజ్ అయ్యారు. వాళ్ళ నడవడికలో కావచ్చు, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్లో కావచ్చు, ఆ విధంగా డిఫరెంట్గా తయారయ్యారు. అందుకే వాళ్ళు మీతో ఒక సక్సెస్ లైఫ్ని చూస్తున్నారు. మీరు కన్నా ఎవరన్నా కన్నా మీకు తెలియకుండానే గవర్నమెంట్ జాబ్ కన్నా మీరు అప్లికేషన్ కన్నా పెట్టుకొని ఉంటే మీ లైఫ్లో గవర్నమెంట్ జాబ్ అనేది రాబోతుంది. మీకు మీరు పెట్టిన ఎఫర్ట్కి రిజల్ట్ అనేది కరెక్ట్గా మీరు చూడబోతున్నారు. మీరు ఒక హై పొజిషన్లో ఉండబోతున్నారు. అది రిలేషన్షిప్ పరంగా ఉండొచ్చు, లేదంటే మీ కెరియర్ పరంగా అయినా కూడా మీరు ఒక హై పొజిషన్ని మీరు రీచ్ అవ్వబోతున్నారు. ఇక్కడ చూసేవాళ్ళు ఎవరైనా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే కూడా మీకు హ్యాపీనెస్సే. లేదు మీరు ఏదో వేరేది కన్నా కోరుకుంటూ ఉంటే కన్నా అది కూడా మీకు దక్కబోతుంది. ఇక్కడ చూడండి, అక్కడ జస్టిస్, ఇక్కడ జడ్జిమెంట్. ఇంకా మీకు ఇంకేం కావాలి? ఇంతకంటే క్లారిటీ ఏం కావాలి? మీకు తెలియకుండానే మీ మౌనమే దీనికి అంతటికి కారణము. ఇంకా మౌనాన్ని వీడండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీరు డెసిషన్ అనేది కరెక్ట్గా తీసుకోండి. దిస్ లవ్ ఈజ్ క్రేజీ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటున్నారంటే మీ ఇద్దరు లైఫ్లో ఒక న్యూ బర్త్ అనేది రాబోతుంది. ఇప్పటివరకు జరిగిన సిచ్యువేషన్స్ ఏ అయినా కానీ అవి ఎండ్ అవ్వబోతున్నాయి. మీకు తెలియకుండానే అది దానికి ఒక సమాధి అనేది కట్టబోతున్నారు. ఆ సమాధి అయిపోయింది. ఇంకా మీ లైఫ్ కొత్తగా న్యూ బిగినింగ్ కాబోతుంది. ఇప్పుడు వరకు జరిగిన సిచ్యువేషన్ అన్నిటికీ క్లోజ్ ఎండ్ చేయబోతున్నారు. మీ లైఫ్లో ఒక మీ ఇద్దరికి తెలియని ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగబోతుంది. అసలు రిలేషన్షిప్లో మీకున్న ప్రాబ్లము ఎండ్ అవ్వబోతుంది. మీకు ఒక ఎలా అంటే నవ వసంతం అనేది రాబోతుంది మీ లైఫ్లో. మీ లైఫ్లో మోడు బారిపోయింది అనుకున్న జీవితంలో కొత్త చిగుళ్ళు అనేవి రాబోతున్నాయి. కొత్త
గా మీ లైఫ్ అనేది చిగురించబోతుంది. ఇంకా మీ లైఫ్లో మీకే తెలియని, అసలు మీరు ఊహించని విధంగా మీ లైఫ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది. ఇంకా ఇది ఎలా చెప్పాలి కూడా నాకు అర్థం కావటం లేదు. అంటే మీరు రియల్గా ఇంకా నా లైఫ్లో ఇది జరగదు అని మీరు ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయ్యే మీరు సైలెంట్ జోన్లోకి వచ్చేసారు. చాలా సైలెంట్ అంటే సైలెంట్ జోన్లోకి వచ్చారు. ఆ సైలెంట్ జోన్లోంచే మీరు మీకే తెలియకుండా మీరు మాట్లాడే ఇంకా నోరు విప్పాల్సిన సమయం వచ్చింది. మీ మౌనాన్ని బ్రేక్ చేయాల్సింది, మీ మౌన వ్రతం అనేది బ్రేక్ కావాల్సిన టైం వచ్చింది. అర్థమైందా? హౌ కుడ్ యూ ఎవర్ ఫర్గివ్ ద మెస్ ఐ హ్యావ్ మేడ్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి ఎగరేసుకుంటూ వెళ్ళారు కదా, అక్కడ వాళ్ళకి హార్ట్ బ్రేక్ అనేది ఎదురయ్యింది. వాళ్ళకి చాలా అక్కడ బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతూ ఉన్నారు. అక్కడ వాళ్ళకే తెలియకుండా వాళ్ళ నీడనే వాళ్ళని భయపడుతూ ఉంది. వాళ్ళకి ఎలా అంటే వాళ్ళ లైఫ్లో జరిగిన గాయాలన్నీ వాళ్ళకి గుర్తుకొస్తున్నాయి. ఆ విధంగా వాళ్ళు ఎలా అంటే కెలికి వాళ్ళని బాధ పెడుతూ ఉన్నారనమాట అక్కడున్న పర్సన్స్. అందుకే వాళ్ళకి నేను ఇంత మంచిగా నా పర్సన్స్ ఇక్కడ నేను బాగా చూసుకోవాలి, వీళ్ళని హ్యాపీగా ఉంచాలి అనేసి నా పర్సన్కి నేను పెయిన్ ఇచ్చి రావడం వల్ల నా పర్సన్ ఏ విధంగా పెయిన్ అనేది అనుభవించి ఉంటారు. వాళ్ళు ఇంకెప్పుడు నన్ను క్షమించరు వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఎప్పటికీ మీరు తనని క్షమించరు అనే భయపడుతూ ఉన్నారు. ఇంకెందుకు అంటే ఇక్కడ చూడండి, ఐఆమ్ స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్. ఎందుకు అలా అంటున్నారు అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళనేది అక్కడ ఊబిలో అనేది ఇరుక్కుపోయారు. వాళ్ళకి తెలియదు, అది ఊబి అని వాళ్ళకి తెలియదు. అక్కడ మంచిగా మంచినీటి కొలనులాగా అందంగా కలువ పూలతోటి ఉంది అక్కడ వాతావరణం అనేసి వాళ్ళు దబుక్కుని దూకేశారు. అది ఇప్పుడు ఊబి, లోపలంతా ఊబి, వాళ్ళు అందులోంచి బయటపడడానికి సాయం చేసే పర్సన్స్ కూడా వాళ్ళ లైఫ్లో కరువయ్యారు వాళ్ళకి. అందుకే వాళ్ళకి అక్కడ ఈ ప్రతి ఒక్కటి ఏది ఆలోచించినా కూడా వాళ్ళు పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. బట్ మీకేంటంటే వాళ్ళు పెయిన్ అనుభవిస్తున్నారు కాబట్టి మీ లైఫ్లో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీనెస్ అనేది రాబోతుంది. మీ లైఫ్లో ఎవ్రీథింగ్ ఈజ్ విల్ బి ఫైన్. మీ లైఫ్లో వాళ్ళ పెయినే మీ సైడ్కి వాళ్ళని పుష్ చేస్తుంది. ఇప్పుడు మీరు పడ్డ దానికి 10 వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు అక్కడ. ఇక్కడ చూడండి, 2 ఆఫ్ పెంటకల్స్, ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్లో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది తెలియటం లేదు. డెసిషన్ ఏ విధంగా తీసుకోవాలో అర్థం కావటం లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి, అందుకే వాళ్ళు భయపడుతున్నారు. ఐఆమ్ స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే 7 ఆఫ్ పాయింట్స్ వాళ్ళకి వాళ్ళ రిలేషన్షిప్లో అనేది లిమిటెడ్ అంటే ఒక బౌండరీ అనేది గీసుకొని ఉన్నారు. అక్కడ ఉన్న రిలేషన్షిప్లో వాళ్ళు అక్కడ రిలేషన్షిప్ అనేది వాళ్ళకి టాక్సిక్ రిలేషన్షిప్గా అనిపిస్తూ ఉంది. వాళ్ళు ఎందుకు వెళ్ళానా ఆ రిలేషన్షిప్లోకి అనేది వాళ్ళకి భయం అనేది ఏర్పడింది. అందుకే వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అంటే కూడా వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే
మీరు ఒకవేళ కన్నా రిజెక్ట్ చేస్తే ఇప్పుడు అక్కడ ఉండలేరు, ఇక్కడ ఉండలేరు వాళ్ళు. అందుకే అక్కడ వదులుకొని రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు. మీకు మాత్రం ఇక్కడ చూడండి 2 ఆఫ్ కప్స్. వాళ్ళు మిమ్మల్ని మాత్రం ట్రూగానే లవ్ చేస్తున్నారు. ఇంకా మీ ఇద్దరి బంధంలో ఈక్వల్ ఎఫర్ట్ అనేది పెట్టాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ అని మా వియర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ఇన్ని ఆలోచనలు ఉన్న వాళ్ళు ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ అని ఎందుకు అంటున్నారు? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు ఈ రిలేషన్షిప్లో ఎక్స్ట్రా ఎఫర్ట్ అనేది అవసరమని అని అనుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళ కెరీర్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే మనీ పర్పస్గా తను స్టెబిలిటీగా ఉంటేనే మీరు యాక్సెప్ట్ చేస్తారు, లేదు అంటే మళ్ళీ ఇదే ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. మీ లైఫ్లోకి వచ్చేటప్పటికి తను కూడా స్టెబిలిటీగా ఉండాలి. మీకు ఏదైనా కావాలి అంటే తను నిలబడే సిచ్యువేషన్లో తను ఉండాలి అని అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఇప్పుడు ఏమి చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళు సింగిల్గా తనున్న సిచ్యువేషన్లో ఒంటరిగా పోరాడుతూ ఉన్నారు, ఒంటరిగా కష్టపడుతూ ఉన్నారు. ఎవరి గురించి ఆలోచించాలి అని అనుకోవటం లేదు. ఎవరి గురించి ఆలోచించినా కూడా తనకి పెయిన్ అనేది మిగిలిపోతుంది అని అనుకుంటున్నారు వాళ్ళు. మీ లైఫ్లోకి వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో కూడా ఇప్పుడు తను తెలియని సిచ్యువేషన్లో ఉన్నారు. అందుకే వాళ్ళు వేరే విధంగా ప్రయత్నాలు అనేది చెయ్యాలి. ఎలా మీరు రియాక్ట్ అవుతారు, ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలంటే ఎలా తను ఎఫర్ట్ అనేది పెట్టాలి అనేది తను ఆలోచిస్తూ ఉన్నారు. చూడండి, వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ రిలేషన్షిప్ అనేది హోల్డ్ చేయడానికి కూడా తను కారణం ఏంటి అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్లో ఉన్న పెయినే. తనకి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని వాళ్ళు కరెక్ట్ చేసి మీ లైఫ్లోకి రావాలి వాళ్ళు. దానికి వాళ్ళు కొంచెం టైం అనేది పడుతుంది. మీరు కొంచెం పేషెన్స్గా ఉండండి. మీ పర్సన్ మీకు కావాలి అని కానీ మీరు ఎదురు చూస్తూ ఉంటే మీరు భయపడాల్సింది ఏమీ లేదు. మీ పర్సన్ మీ లైఫ్లో కంపల్సరీగా వస్తారు. మీరు మీ మీద మీరు ఫోకస్ చేసి మీరు మీ హెల్త్ మీద అయ్యొచ్చు, లేదు మీ కెరీర్ మీద అయినా కానీ మీరు ఫోకస్ చేసి మీరు ఒక గ్రోత్ అనేది తీసుకోండి. మీ లైఫ్లో మీరు ఉంటే వాళ్ళు ఈజీగా వచ్చేస్తారు. ఐ కాంట్ టాక్ టు యూ రైట్ నౌ అని ఎందుకు అంటున్నారంటే వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు. వాళ్ళు అక్కడ హ్యాపీగా లేరు. ఆ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంది. అక్కడ ఉన్న రిలేషన్షిప్ తనకి అవసరం లేదు అని అనుకుంటున్నారు. అంత పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళు. మీ లైఫ్లోంచి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఏ పెయిన్ అనిపించలేదు, కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. కాబట్టి మీతోటి ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నారు. చూడండి, వాళ్ళు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు. మీతోటి ఒక హ్యాపీ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు. మీతోటి లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అని అనుకుంటున్నారు. ఇట్ హర్ట్స్ సో మచ్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. మీరేమో ఒక హ్యాపీగా దేన్నైనా కానీ హ్యాపీగా ఉండాలి అని రిలేషన్షిప్లో అనుకునే పర్సను. మీరు ఇప్పుడు సింగిల్గా ఉన్నారు. అగైన్ మీరు చాలా అన్ని విధాలుగా మీరు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ పర్సన్. మీ లైఫ్లో సక్సెస్ ఉంది. మీరు ఒక రాయల్టీ అంటే ఒక డిగ్నిఫైడ్గా
ఒక హై పొజిషన్లో ఉన్న పర్సన్. బట్ మీరు మీ లైఫ్లో అబాండెన్స్ అనేది ఉంది. మీరు మీరు చాలా మెచ్యూరిటీగా ఆలోచించే పర్సను. మీతో ఉంటే సెక్యూరిటీ అనేది తనకు ఉంటుంది అని తను ఆలోచిస్తూ ఉన్నారు. మీరు మాత్రం తనే మీకు లోకమని మీరు బతుకుతూ ఉన్నారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్లో తనని చాలా బాధ పెడుతున్నారు. మీతో ఉంటే చాలా ఈ విధంగా ఉంటాను, ఈ విధంగా అన్ని విధాలుగా ఒక హై రేంజ్లో ఉంటాను, హై పొజిషన్లో ఉంటాను అనేది తను అనుకుంటున్నారు ఇప్పుడు. అందుకే తను చుట్టుపక్కల ఉన్న పర్సన్స్ పెట్టే పెయిన్ తనకి ఎక్కువగా ఉంది, అది తెలుస్తూ ఉంది. ఎందుకు అంటే మీరు ఎప్పుడూ తనని ఆ విధంగా బాధ పెట్టలేదు కాబట్టి. అగైన్ చూడండి, 2 ఆఫ్ కప్స్. మీ ఇద్దరి మధ్యలో ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది కావాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అనేది ఉండాలి అని అనుకుంటున్నారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు. అగైన్ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. నాకైతే ఈ 2 అనేది ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుంది. నాకు ఎందుకో తెలియటం లేదు, 2 అనేది ఎక్కువగా రిప్రజెంట్ చేస్తూ ఉంది ఇక్కడ. ఇది 2 టైమ్స్ వచ్చింది ఈ కార్డు. ఇది 2. అగైన్ అక్కడ జస్టిస్ 2, పేజ్ ఆఫ్ స్వార్డ్స్ 2. అగైన్ ఇక్కడ అక్కడ డెత్ కార్డ్ వచ్చి 4, 2 2 జా 4. నాకు 2 అనేది ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుంది. అగైన్ బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాం. పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ అండ్ మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ రైట్ ఆన్సర్. ఎస్, బాటమ్ ఆఫ్ ది డెక్లో జడ్జిమెంట్. అగైన్ 2. మీరు ఎవరో చూసే వాళ్ళ ఎనర్జీ ఎవరిది కనెక్ట్ అయిందో నాకైతే తెలియదండి. ఇక్కడ మీకు 2 అవర్స్, 2 డేస్, 2 వీక్స్, 2 మంత్స్ లోపల మీ లైఫ్లో మీకు కావాల్సింది ఏదో మీకు మాత్రం దొరకబోతుంది. అది పర్సనా లేకపోతే మీరు దేని గురించి చూస్తున్నారో నాకైతే తెలియదు, కానివ్వండి ఇది మాత్రం 100% ట్రూ. అందుకే వాళ్ళని అక్కడ పర్సన్స్ నమ్మటం లేదు. ఎందుకు నమ్మటం లేదు? మీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ ఏమైనా అయి ఉండొచ్చు. ఓకే, అగైన్ ఇప్పుడు ఈ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ఇక్కడ పెట్టేస్తాను, చూద్దాం. మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలి అంటే ఎన్ని రోజుల లోపల మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది రాబోతుంది అనేది యూనివర్స్ అడిగి తీసుకుంటాను. 3 కార్డ్స్ ఇస్తాను, మీరే సెలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్కి ఎన్ని రోజుల లోపల వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ అనేది రాబోతుంది, అది పర్సన్ వల్లనా దేనివల్ల అనేది, పర్సనా లేకపోతే కెరియరా, జాబా, హెల్తా ఏంటి అనేది వాళ్ళు దేనికోసం చూస్తున్నారో అది ఎన్ని రోజుల లోపల వాళ్ళ లైఫ్లో రాబోతుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఇప్పుడు ఓపెన్ చేసే పెట్టేశానండి. అగైన్ 1 + 4 5. ఓకే, బాటమ్ ఆఫ్ ది డెక్లో 5 వచ్చింది. ఇప్పుడు మీరు ఫస్ట్ కార్డు ఇది యాక్చువల్గా రివర్స్ పెట్టాలి, కానీ మీకు లక్కీ నెంబర్ ఏదైనా అయ్యుండొచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్ టోటల్లో ఫస్ట్ అయ్యుండొచ్చు, లేదంటే సెకండ్ అయ్యుండొచ్చు, థర్డ్ అయినా అయ్యుండొచ్చు. ఈ మూడిట్లో 3 ఎలా రిజనేట్ అవుతాయి అంటే చూసుకోండి. ఫస్ట్ వన్ వచ్చి ఫస్ట్ డే, సెకండ్ వన్ అగైన్ ఫస్ట్ డే, థర్డ్ వన్ వచ్చేసి 4. ఓకే, 13 వచ్చింది. 1 + 3 = 4. 3 కార్డ్స్ ఈజ్ పాజిటివ్ కార్డ్స్, నో నెగిటివ్ కార్డ్స్. ఇక్కడ ఎర్త్ ఎనర్జీ, ఫైర్ ఎనర్జీ రిప్రజెంట్ చేస్తూ ఉంది. మీలో
మీ లైఫ్లో సడన్ చేంజ్ అనేది రాబోతుంది, న్యూ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది, మీకు హ్యాపీ లైఫ్ అనేది రాబోతుంది. ఇక్కడ చూసే వాళ్ళకి కొంతమందికి 1 అవర్, 1 డే, 1 వీక్, 1 మంత్ లోపల చాలామందికి మీ లైఫ్లో చేంజ్ అనేది రాబోతుంది. అగైన్ కొంతమందికి మాత్రము 4 అవర్స్, 4 వీక్స్, 4 డేస్, 4 వీక్స్, 4 మంత్స్ లోపల. అగైన్ బాటమ్ ఆఫ్ ది డేకి వచ్చేసి 5, టోటల్ 5 వచ్చింది. ఈ 5 మంత్స్ లోపల మీ ఈ రీడింగ్ ఎవరు చూస్తున్నారో ఆల్మోస్ట్ ఒక్కొక్కరి ఎనర్జీ ఒక్కొక్క రకంగా కనెక్ట్ అవుతుంది కదండి. ఈ 5 మంత్స్ లోపల మీ లైఫ్లో సడన్ చేంజ్ అనేది జరగబోతుంది. ఇక్కడ నేను చెప్పాను కదా 2 ఎక్కువగా రిప్రజెంట్ చేస్తూ ఉంది అనేసి చెప్పాను కదా. బట్ సంథింగ్ మీ లైఫ్లో ఏదో మిరాకిల్ అనేది జరగబోతుందండి. అది నాకేంటి అనేది నాకు తెలీదు. మీ లైఫ్లో మీకు ఏం చేంజెస్ జరుగుతున్నాయో మీకే అర్థం అవ్వాలి. ఇక్కడ మీకు తెలియకుండానే ఏదో దారి అనేది మీకు దొరుకుతూ ఉంది. ఇప్పుడు మీకు తెలియకుండానే మీ పర్సన్ని చేరుకోవడానికి అయ్యుండొచ్చు, లేదంటే మీరు జాబ్ ఆర్ కెరియర్ పర్పస్ ఏదైనా కూడా మీరు ఏది కావాలనుకుంటున్నారో దాన్ని రీచ్ అవ్వడానికి మీకు డిఫరెంట్ వే అనేది ఆల్రెడీ మీ ముందుకు వచ్చేసింది. అర్థమైందా? ఇప్పుడు ఏంజల్స్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఇది మీకోసమే అండి, మీ పర్సన్ కోసం కాదు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఇక్కడ మీరే ఊహించని ఉన్నత స్థితికి ఈ సంవత్సరం లోపల మీరు చేరుకోబోతున్నారు. అసలు మీ లైఫ్లో ఇది మీరు అస్సలు ఊహించే ఉండరు. ఆ స్థితికి మీరు చేరుకోబోతున్నారు. ఎస్, దిస్ ఈస్ ట్రూ. బిగ్ హ్యాపీ చేంజెస్. డోంట్ స్టాప్. మీరు ఏం చేస్తున్నారో దాన్ని మాత్రం ఆపొద్దండి ప్లీజ్. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ట్రస్ట్. బాటమ్ ఆఫ్ ది డే ట్రస్ట్. చూసారు కదా, ఇదే అండి. ఇప్పుడు మీకు పర్సన్స్ నేమ్స్ కూడా చూద్దాం. అసలు ఎస్, బి, వై, టి, సి, CCI, I, F, again G. ఇదే అండి. ఇది మీ పర్సన్ నేమ్ అయ్యుండొచ్చు, మీ నేమ్ అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. అగైన్ మీరు ఇక్కడ నేమ్ రాలేదు అంటే కూడా బాధపడాల్సింది ఏదీ లేదు. ఇక్కడ మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చేసి జస్టిస్ వచ్చింది, డెత్ వచ్చింది, అగైన్ జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది. మీకు మేజర్ ఆర్కానా పాజిటివ్ కార్డ్స్ అనేవి మీకు ఇందులో వచ్చాయి. కాబట్టి మీరు హ్యాపీగా ఎవరైనా ఈ రీడింగ్ని చూడొచ్చు. ఎందుకంటే అలాగే ద హెరపెంట్ ఇక్కడ మేజర్ ఆర్కానా కార్డ్స్ అవి వచ్చాయి. కాబట్టి మీకు అందరికీ ఆల్మోస్ట్ 100% అందరికీ ఈ రీడింగ్ అనేది రిజనేట్ అవుతుంది. ఈ రాశి ఆ రాశి అని కాదు, అందరికీ రిజనేట్ అవుతుంది ఇది. కానీ మీకు ఇందులో పాయింట్స్ ఎంతవరకు రిజనేట్ అయితే అంతవరకు తీసుకోండి. రిజనేట్ కాని పాయింట్స్ని లీవ్ చేసేసి హ్యాపీగా ఉండండి. మీ లైఫ్లో మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే పర్సనల్ రీడింగ్ తీసుకొని మీరు మీ లైఫ్లో క్లారిఫికేషన్ తెచ్చుకొని మీ ఏ విధంగా మూవ్ అవ్వాలనేది మీరు ఆలోచించుకొని ఒక స్టెప్ అనేది వేయండి. ఇక్కడ మాత్రం నాకు హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ఇంకా మౌనాన్ని వీడండి, హ్యాపీగా ఉండండి. మీ లైఫ్లో మీకు ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది, ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. మీకు ఇప్పటి నుంచి సంవత్సరం లోపల మీరే ఊహించని నేనేనా అన్న విధంగా మీరు మారిపోబోతున్నారు. అంత హ్యాపీ చేంజ్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. మీరు ఏ దీని గురించి ఎంతగా ఎదురు చూస్తున్నారో నాకైతే తెలియదు, చాలా గట్టిగా ఎదురు చూస్తున్నారు. అందుకే ఇప్పుడు 3-4 లాస్ట్ టైం కూడా ఒక రీడింగ్ తీశాను.
అందులో కూడా 113 ఏమో వచ్చింది మంత్. ఇది ఎవరికో కానీ బాగా కనెక్ట్ అవుతూ ఉందండి. అగైన్ నాకైతే 2 అనేది ఎక్కువ రిప్రజెంట్ చేస్తూ ఉంది. నాకు ఎందుకో తెలియటం లేదు, ఈ మధ్య రీడింగ్లో మాత్రం 2 ఎక్కువ రిప్రజెంట్ చేస్తూ ఉంది. అది ఎవరి ఎనర్జీ ఎవరికి కనెక్ట్ అవుతుందో ఏమో నాకైతే తెలీదు. ఆ యూనివర్స్ మీకు మీ లైఫ్లో ఏ విధంగా చేంజ్ అనేది తీసుకురాబోతుందో కూడా తెలీదు. అది ఏ విధంగా అయినా రావచ్చు. మీ ఇద్దరి మధ్యలో ఉన్న మబ్బు తెర అలా ఓకగా అది మూవ్ అవ్వబోతుంది, క్లియర్ అవ్వబోతుంది. మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఆ పెయిన్ అనేది, ఆ మిస్అండర్స్టాండింగ్ అనేది క్లియర్ అవ్వబోతుంది. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ ఇది మీకు రిజనేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. రిజనేట్ కాకపోతే మాత్రం లీవ్ చేసేసి డస్ట్బిన్లో వేయండి, కానీ మీ బుర్రలో మాత్రం హోల్డ్ చేసుకోవద్దండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.